Hello traders, welcome to our simple Telugu forex trading channel. సో గైస్ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అనాలిసిస్ ఆన్ బీటీసీ అండ్ ఎథీరియం. ఒకసారి లెట్స్ డూ ఏ రీఎవాల్యుయేషన్ ఆన్ ఇట్. బీటీసీలో ఆల్రెడీ మీకు ఇలా చూసుకుంటే నిన్న వీడియోలో ఇక్కడ ఒక మనం ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉన్నది, ఒక లిక్విడిటీ గ్రాబ్, బయర్స్ అందరినీ అండ్ సెలర్స్ వచ్చి డంప్ చేస్తారు అన్నాం. ఇక్కడ చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉంది మనం చేస్తున్నప్పుడు. మీకు ఏం చెప్పాను, కంప్లీట్గా వీళ్ళందరినీ ఇక్కడ స్టాప్ లాస్లు ఉంటాయి, వాళ్ళు హంటింగ్కి వస్తారు అని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ అనే లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసి కిందకు వచ్చి రీటెస్ట్ చేసి అప్పుడు కిందకు వచ్చింది. సో మనం వీ కుడెంట్ ఎంటర్ ఎనీథింగ్ హియర్ సెల్స్కి. సో బట్ వాట్ ఐ సెడ్, మార్కెట్ విల్ డెఫినెట్లీ కమ్ టు దిస్ level to take all their stop losses, because this is how market moves from liquidity to liquidity area guys ఎప్పుడైనా. సో ఒకసారి అది అయిందా లేదా చూద్దాం. లెట్స్ గో టు బీటీసీ. ఇలా చూడండి, దిస్ ఇస్ ద సేమ్ చార్ట్ బీటీసీ. ఇక్కడ చూడండి, ఇది లెట్ మీ డిలీట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఇదంతా మీకు ఏం చెప్పాను, బై సైడ్ లిక్విడిటీ అని చెప్పాను. ఓకే, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఓకే, మీరు క్లియర్గా చూసుకుంటే ఇది మీరు బాగా పర్ఫెక్ట్గా గీసుకోవాలి ఎప్పుడైనా. The most number of touches will become the best possible way of drawing a trend line support. Okay, ఇక్కడ చూడండి, this is the best one. ఎందుకంటే we see 1 2, this is third, fourth, fifth, sixth, 7, 8 times. 8 times ఈ లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసిన ట్రెండ్ లైన్ సపోర్ట్ని. సో దిస్ విల్ బి ఏ వెరీ హై ఛాన్సెస్ ఇది బ్రేక్ అవ్వడానికి. ఎందుకంటే మార్కెట్ ఇన్నిసార్లు ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది, ఇంకా దానికి ఒక 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 లెవెల్ని ఇన్ని టైమ్స్ రెస్పెక్ట్ చేయవద్దుగా వీక్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటి మనకు తెలిసింది, మనం యాజ్ యూజువల్ ఎప్పుడైతే ఇన్నిసార్లు లెవెల్ ఆల్రెడీ రెస్పెక్ట్ చేసిందో ఇట్ షుడ్ బికమ్ వీక్, సమ్ పాయింట్ ఇట్ షుడ్ బ్రేక్. సో ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది, అండ్ దెన్ యూ కెన్ సీ ద ఫాల్. సో మనం వీడియో చేస్తున్నప్పుడు నిన్న నాకు తెలిసి మార్కెట్ వాస్ హియర్, బట్ మన ప్రిడిక్షన్ ఏంటి, ఐ టోల్డ్ యూ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ టిల్ హియర్. బట్ ఏంటి, ఆల్రెడీ సెల్లింగ్ సగంలో ఉంది. నేనేం చెప్పాను, ఇప్పుడు ఎంటర్ అవ్వద్దు గైస్, ఎందుకంటే మన రీటెస్ట్ దగ్గర ఎంటర్ అయితే వీ డో క్యాచ్ దిస్ హోల్ ఫాల్. బట్ ఇప్పుడు మధ్యలో ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు. బట్ మీరు చూడండి, దిస్ విల్ బి ద బిహేవియర్. ఒకసారి చూద్దాం మొత్తం అసలు ఈ ఒక లెవెల్ డ్రా చేస్తాను, ఇంతవరకు మార్కెట్ రీచ్ అయిందో లేదో. ధైర్యంగా చూసారా మొత్తం. అంటే ఒకసారి చూడండి, ఈ లెవెల్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి ఉంటే హౌ డూ వీ నీడ్ టు ట్రేడ్, ఎలా ట్రేడ్ చేయాలో చెప్తున్నా. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చి రీటెస్ట్ చేసింది అండ్ వీ గాట్ కన్ఫర్మేషన్ దట్ మళ్ళీ ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చి కన్ఫర్మ్ చేసింది దట్ సెల్లర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ మనకు తెలుసు దిస్ ఈస్ ఎ లిక్విడిటీ గ్రాబ్. సో డెఫినెట్లీ మార్కెట్ అనేది ఇట్ విల్ గో డౌన్. దట్స్ హౌ మార్కెట్ వర్క్స్, అది బేసిక్. సో ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తారు, ఇక్కడ ఎవరైనా షార్ట్ చూడాలంటే మన కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ తర్వాత వచ్చింది, రెడ్ క్యాండిల్ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ బేసికల్లీ టు బీ ఫ్రాంక్ అయితే ఇక్కడ పెట్టాలి గైస్, స్వింగ్ హై దగ్గర. అండ్ దెన్ టార్గెట్ మీకు ఏం చెప్పాను, ఎప్పుడు కూడా ఈ లిక్విడిటీ ఏరియా మొత్తం. ఓకే, ఇది యాక్చువల్గా ఇఫ్ యూ సీ అయిందో లేదో చూద్దాం. చూసారా, టార్గెట్ హిట్. పాయింట్ ఏంటి, ఎగ్జాక్ట్లీ మనం ఎంట్రీ అక్కడ ప్లాన్ చేయాలి. ఒకవేళ ఈ ట్రేడ్ ఎంటర్ అయితే మనం ప్లాన్ చేసి ఉంటే ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది మనకి, సో ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఇది బీటీసీలో మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఈ లిక్విడిటీ అనేది ఇక్కడ ఉంది మనం చూసినప్పుడు, నిన్న వీడియో చేస్తున్నప్పుడు మార్కెట్ ఈస్ హియర్ ఎట్ దిస్ జోన్. ఒకసారి చూస్తే మీరు ఇదిగోండి, ఈ గ్రీన్ అండ్ ఈ బ్లాక్ అండ్ గ్రీన్, రైట్. సో ఇక్కడ ఉంది కరెక్ట్గా, దిస్ వాస్ ది క్యాండిల్ ఫార్మేషన్. మీకు తర్వాత చెప్పాను, మార్కెట్ డెఫినెట్లీ it will travel all this way to the down because stop losses are here, liquidity ఇక్కడ ఉంది. సో మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీ మూవ్ అవుతుంది. ఒకసారి చూసుకుంటే వాట్ హ్యాపెన్ గైస్, అందుకే నేను మధ్యలో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు అని చెప్పాను. ఇక్కడ ఎవరైనా సెల్ ఎంట్రీ తీసుకొని ఉంటే ఒకసారి చూడండి, మార్కెట్ ఏం చేసింది, క్లవర్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మధ్యలో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ లేపేసి అప్పుడు మార్కెట్ కిందకు వచ్చింది. ఓకే, సో అందుకే బిట్వీన్ ఎంట్రీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మధ్యలో ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయకూడదు, ఎట్ ద స్టార్ట్ ఆర్ మళ్ళీ సెల్కి అయితే పైనుంచి, బైస్కి అయితే బాటమ్ నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా, టు బీ ఆన్ సేఫ్ సైడ్. ఓకే, సో ఒకవేళ మీరు ఎవరైనా సరే
ఈ లెవెల్‌కి ఇక్కడికొచ్చినప్పుడు మీరు రెడీగా ఉండుంటే మేబీ యూ కుడ్ హావ్ ప్లాన్డ్. అప్పుడు ఎలా ప్లాన్ చేయాలో చూపిస్తాను. సో, మనకేంటి తెలుస్తుంది మార్కెట్ అనేది కిందకొస్తుంది రైట్? ఒకసారి ఆగండి. ఇక్కడ రీ ఎంట్రీ ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుంటే ఎలా ప్లాన్ చేయొచ్చు? మార్కెట్ ఏంటి? ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, బ్రేక్‌ఔట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది. వి నో దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్. డౌన్ సైడే ఎళ్ళాలి మార్కెట్ యొక్క టార్గెట్. ఏమైంది? మీరు ఈ స్వింగ్ చూసుకోవాలి ఎప్పుడైనా. ఈ స్వింగ్ చూసినప్పుడు ఓకే. ఈ స్వింగ్ చూసినప్పుడు మీరెప్పుడైనా అర్థం చేసుకోండి గైస్. ఇప్పుడు కూడా మీరు కామన్‌గా ఒకసారి థింక్ చేయాలి. బేసిక్‌గా అందరూ ఇక్కడ ఎలా ఎంటర్ అయ్యారో థింక్ చేయండి. అందరూ ఈ రీటెస్ట్ తర్వాతే కదా! ఇలా వచ్చింది. ఇది రీటెస్ట్ అయింది. రీటెస్ట్ తర్వాతే అందరూ సెల్ ప్లాన్ చేశారు. ఇది బేసిక్ అందరికీ తెలిసిందే. ఆహ్, బేసిక్, ఇంటర్మీడియేట్, బిగినర్ ఎవరైనా ఉన్నా వాళ్ళు ఇంటర్మీడియేట్ గాని, బిగినర్ ఎవరికైనా తెలుసు. మార్కెట్ ఒకవేళ బ్రేక్‌ఔట్ ఇచ్చి రీటెస్ట్ ఇస్తే వి కెన్ గో ఆర్ ఎనీవేర్ రీటెస్ట్ అనేది. సో, ఇక్కడ కూడా మార్కెట్ అదే రెస్పెక్ట్ చేసింది కదా! అంటే రీటెస్ట్ ఇచ్చినోళ్ళందరూ ఎక్కడ ఎంటర్ అయ్యారు? ఇక్కడ ఎంటర్ అయ్యారు. కరెక్ట్? ఇప్పుడు చూడండి క్లియర్‌గా, క్లెవర్‌గా మార్కెట్ ఏం చేసిందో ఒకసారి అలా ఒక బాక్స్ గీస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌గా. మీకేం అర్థమైంది గైస్? ఇక్కడి నుంచి ఎవరైతే రీటెస్ట్ చూసాక ఎంటర్ అయ్యారో ఓకే. వాళ్ళందరూ ఇలా ఎంటర్ అవుతారా? సెల్లర్స్ అందరూ చూడండి మార్కెట్ ఏం చేసిందో. పైకొచ్చి రీటెస్ట్ ఎంటర్ అయినోళ్ళు ఇక్కడే కదా ఎంటర్ అయ్యారు. వాళ్ళందరిని హంట్ చేసింది గైస్. హంట్ చేశాక మార్కెట్ వాళ్ళందరిని హంట్ చేశాక రియల్ మూవ్ అనేదొచ్చింది. రియల్ మూవ్ అంటే ఇది. మన మెయిన్ టార్గెట్ ఏంటి? మార్కెట్ ఇలా ఈ లెవెల్‌కి రావాలి. ఇది మన టార్గెట్. ఇదంతా ఏంటో తెలుసా? ఇదంతా ఫస్ట్ ఎర్లీ సెల్లర్స్ అనమాట. సారీ. ఈళ్ళందరూ ముందు వీళ్ళని ఎర్లీ సెల్లర్స్ అంటారు. అంటే ముందు ముందే అంటే సింపుల్‌గా బిగినర్స్ అనమాట అందరూ. ఓహ్! రీటెస్ట్ అయిందా ఎంటర్ అయిపోయాం. ఇది అంటే బిగినర్స్ అని నేను చెప్పను. ఆర్ ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ కూడా ఎంటర్ అవుతారు. బట్ వాళ్ళు సేఫ్‌గా స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే. ఎవరైనా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోకూడదు. అందుకే ఎప్పుడు స్వింగ్ హై పెట్టుకోవాలి. పోనీ అర్లీగా ఎంటినోళ్ళైనా కొంతమంది స్టాప్ లాసెస్ ఇక్కడ పెట్టుకుంటే ఎక్స్‌పర్ట్స్ అయితే దే విల్ బీ ఇన్ సేఫ్. దో మార్కెట్ మళ్ళీ పైకొచ్చినా చూడండి స్టాప్ లాస్ హంట్ అవ్వలేదు. బట్ కొంతమంది ఎలా అవుతారంటే ఇక్కడే ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్‌లోనే ప్లేస్ చేసి స్టాప్ లాస్ ఇక్కడెక్కడో పెడతారు. ఈ స్వింగ్ హై ట్రెండ్ లైన్ దగ్గర. మీరు చూడండి ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చి హంట్ చేసి అప్పుడే మార్కెట్ మూవ్ అయింది. సో, పాయింట్ ఏంటి? ఒకవేళ మీరు ఎక్స్‌పెక్ట్ చేసుంటే ఈళ్ళు ఎర్లీ సెల్లర్స్ కదా! ఒకవేళ మార్కెట్ హంటింగ్‌కొస్తది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఎవరైనా ఉంటే, ఇఫ్ యూ గైస్ నో ది స్ట్రాటజీ దెన్ అప్పుడు మీరు ఈ హంట్ అయ్యాక యూ కెన్ అగైన్ ప్లాన్ ఫర్ సెల్స్. అగైన్ హౌ? వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ మనం చేయము. సో, ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటి? మార్కెట్ ఎలా వస్తుంది? వెరీ గుడ్. స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. ఈళ్ళందరిని హంట్ చేశారు. వెరీ గుడ్. ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ బయర్స్ వచ్చారు. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపించింది. రైట్? సో, మీరెప్పుడైనా ఇది మీ లెవెల్ అని పెట్టి మీరు చూసినప్పుడు ఏం చేస్తారు? లోవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి మీరు ట్రేడ్ తీసుకోవాలి గైస్. నాట్ ఇన్ హైయర్ టైమ్ ఫ్రేమ్. బికాస్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కన్ఫర్మేషన్ బేరిష్ కన్ఫర్మేషన్. సో, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ సారీ ఈ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటి గైస్? స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ రైట్? ఆర్ మీరు ఇది కాకుండా వెయిట్ చేసుంటే ఇది కూడా బేరిష్ ఎంగల్ఫింగ్. నిజం చెప్పాలంటే దీనికన్నా ఇది మోర్ పవర్‌ఫుల్. సో, ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎప్పుడైనా. ఓకే. ఎందుకు ఇది మోర్ పవర్‌ఫుల్ ఇక్కడ చూడండి సెల్లర్ క్యాండిల్ ఈ బయర్స్‌ని ఎంగల్ఫ్ చేయలేదు కంప్లీట్‌గా. బట్ ఇక్కడ ఈ సెల్లర్ క్యాండిల్ ఈ బయర్‌ని మొత్తం ఎంగల్ఫ్ చేసింది. సో, దిస్ ఈస్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్ టు టేక్ ఎ ట్రేడ్. సో, ట్రేడ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందంటే మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్ హై ఇది. అండ్ మీ టార్గెట్ ఏంటి క్లియర్‌గా తెలుసు. మీ టార్గెట్ ఇది. కరెక్ట్? జస్ట్ సీ ద మ్యాజిక్. జస్ట్ సీ ద మ్యాజిక్. దిస్ ఈస్ హౌ రియల్ ట్రేడింగ్ షుడ్ బి డన్. చూసారా? పర్ఫెక్ట్‌గా మీరిక్కడ ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో ఓన్లీ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇది అయ్యాక ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ దిస్ జోన్ విచ్ ఈస్ ఏ లిక్విడిటీ గ్రాబ్ ఏరియా. ఈ జోన్‌లో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. అండ్ ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి మార్కెట్ అనేది వెయిట్ ఎ మినిట్ మార్కెట్ అనేది హైయర్ హై క్రియేట్ చేశాక మళ్ళీ లోవర్ హై క్రియేట్ చేసింది.
అంటే ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. అంతే మార్కెట్ డౌన్‌కి ఇండికేట్ చేస్తుంది. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ వచ్చాక మీరు ఇక్కడ మీ ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఆఫ్టర్ దిస్ రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ విల్ బి అబోవ్ దిస్ లెవెల్ అండ్ టార్గెట్ తెలుసు కాబట్టి మనకి ప్రీవియస్‌లీ మీకు ఆల్రెడీ చెప్పాను. టార్గెట్ ఈ లెవెల్ అవుద్దని. అండ్ దిస్ ఈస్ హౌ రియల్ ట్రేడింగ్ షుడ్ బి డన్ గైస్. ఓకే. సో, ఇఫ్ ఎనీవన్ నేనెందుకు ఇదంతా చెప్తున్నాను, బికాస్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లెర్న్ హౌ టు ప్లాన్ ఎంట్రీస్, దిస్ ఈస్ హౌ మీరు ఇలా చేసుకోవాలి. సో, లెట్స్ సీ బీటీసీ ఇది ఇలా వి షుడ్ హావ్ ప్లాన్డ్. నౌ లెట్స్ సీ ఎథీరియం గైస్. ఎథీరియం మీకు ఐ థింక్ ఐ టోల్డ్ యూ మీకేం చెప్పాను ఎథీరియంలో లెట్ మీ టెల్. ఎథీరియంలో కూడా ఇదే మనం అబ్జర్వ్ చేశాక మీకు ఇలా చెప్పాను. ఎథీరియంలో చూడండి. ఎథీరియంలో సేమ్ ప్యాటర్న్ మనకు కనిపించింది. వీ హ్యావ్ ఎ ట్రెండ్ లైన్. మార్కెట్ వస్తుంది. నేనేం చెప్పిన ఒకవేళ బ్రేక్‌ఔట్ ఇచ్చి రీటెస్ట్ ఇస్తే వీ కెన్ గో ఫర్ సెల్స్ అని. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎథీరియం గైస్. ఓకే. ఓకే. మనం ఎథీరియంలో ఉన్నాం 15 మినిట్స్. ఇక్కడ చూడండి. లెట్ మీ డిలీట్ అండ్ షో దట్. ఇక్కడ నేను ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను. ట్రెండ్ లైన్ సపోర్ట్. లెట్ మీ ప్రాపర్‌లీ డ్రా ఎ ట్రెండ్ లైన్ సపోర్ట్. మనకి మల్టిపుల్ హిట్స్ కావాలి. ఓకే. ఇక్కడ 1, 2, 3 చూడండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ట్రెండ్ లైన్‌ని ఇలా డ్రా చేశారనుకోండి. ఒక్క నిమిషం. ఇది 1 సెకండ్. ఇలా ఒకవేళ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఉండుంటే ఇక్కడ చూడండి. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అని సపోర్ట్ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మళ్ళీ రీటెస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ లుక్ ఎట్ ద ట్రెండ్. ఓకే. దిస్ ఈస్ వన్ వే. ఇది కూడా ప్రాపర్ ట్రెండ్ లైనే. ఓకే. బట్ మనం ఏం చేసాం నిన్న వీ టుక్ దిస్ యాస్ ఎ ట్రెండ్ లైన్ ఐ థింక్. ఇంతే కదా! ఒక్క నిమిషం. యాహ్! ఇక్కడ నుంచి వీ టుక్ దిస్ యాస్ ఎ ట్రెండ్ లైన్. సో, ఐ డోంట్ వాంట్ టు ఒక్క నిమిషం. యాహ్! ఇది గైస్. ఇక్కడ నేను ఇలా అప్పటికి మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను అలా డ్రా చేశాను. సో, నేను ఎలా డ్రా చేసానో అలా చెప్తాను. ఇక్కడ చూడండి. ఈ పెద్ద రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్. సో, ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఇలా డ్రా చేశాను నిన్న ట్రెండ్ లైన్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఉంది ఆ టైంలో. ఓకే. సో, ఉన్న మార్కెట్‌తో మనం ఇలా డ్రా చేసుకున్నాం. ఇలా డ్రా చేసుకొని మనం ఏం చెప్పాను మీకు, ఇక్కడ కూడా బీటీసీఎల్ ఎలాగా ఫార్మ్ అయిందో ఇక్కడ కూడా వీఆర్ గెట్టింగ్ మల్టిపుల్ సపోర్ట్ గైస్. సో, ఇది కూడా బ్రేక్ అయ్యి డెఫినెట్‌లీ మార్కెట్ అనేది టార్గెట్ ఏంటి, ఆల్వేస్ టార్గెట్ అనేది లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దిస్ ఈస్ ద లిక్విడిటీ. సో, ఈ జోన్‌కి రావాలి మార్కెట్ యాక్చువల్‌గా. ఓకే. సో, ఒకసారి చూద్దాం వాట్ హ్యాపెండ్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ కూడా మార్కెట్ ఇలా వచ్చింది. బ్రేక్ చేసింది. రీటెస్ట్ ఎక్కడ అయిందో మనం చూడాలి. కరెక్ట్? అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఓకే. రీటెస్ట్ అయ్యి నేనేం చెప్పాను, రీటెస్ట్ అయ్యాక అప్పుడే మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి అని చెప్పాను. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ రీటెస్ట్ ఆర్ బేరిష్ కన్ఫర్మేషన్. సో, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, స్ట్రక్చర్ ఆల్వేస్ ఈస్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఫాలో అవ్వకపోతే యూ విల్ నెవర్ అండర్స్టాండ్. హైయర్ హైస్ ఇక్కడ చూడండి. లోవర్ హై క్రియేట్ అయింది. మళ్ళీ లోవర్ హై. సో, మనం ఏం చూస్తున్నాం, సెల్స్కే చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి. సో, పాయింట్ ఏంటంటే ఈ లోవర్ హై ఉంది కదా, ఈ లోవర్ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ లోవర్ హై అనేది బ్రేక్ అయితేనే మనకి కన్ఫర్మేషన్ దట్ సెల్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని. ఈ లోవర్ హై అనేది నేను రిప్రజెంట్ చేస్తా దీంతో. ఈ లోవర్ హై అనేది బ్రేక్ అయితేనే మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ గైస్. లెట్స్ గో పాయింట్ బై పాయింట్. ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది రైట్. ఇక్కడ ఉన్నప్పుడు ఈ లోవర్ హైని మార్క్ చేసుకుంటాను. ఇలా చూసుకొని మార్కెట్ ఇలా మూవ్ అయింది కాబట్టి ఓకే. ఇక్కడ హై, ఇక్కడ లోవర్ హై, ఇక్కడ మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కానీ మార్కెట్ చూసారా ఇప్పుడు దాకా ఈ లోవర్ హైని ఇంతవరకు బ్రేక్ చేయలేదు. ఈ బ్రేక్ అయితే మనం ఎందుకు వెయిట్ చేయాలి ఇది బ్రేక్ అవ్వడానికి, మనం సెల్ సైడ్స్ చూస్తున్నాం కాబట్టి. అందుకే ఇది బ్రేక్ అయితే మనకు కన్ఫర్మేషన్, స్ట్రాంగ్గా సెల్లింగ్ మొమెంటం బేరిష్ కన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి ఇప్పుడు కూడా ఈ క్యాండిల్ అనేది స్వీప్ చేసింది. దిస్ ఈస్ కాల్డ్ ఓకే. దీన్ని బ్రేక్ అన్నారు గైస్. బాడీతో బ్రేక్ అవ్వాలి, నాట్ బై ద విక్. సో, ఐ విల్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ డింట్ హ్యాపెన్ యెట్. మీరు బాడీ టు బాడీ పెట్టుకోవచ్చు బెటర్, ఆర్ విక్ టు పెట్టుకొని నేను బాడీ పెట్టుకున్నాను. ఇంతవరకు చూడండి ఐ విల్ డిలీట్ దిస్. ఒక్క క్యాండిల్ కూడా నేను ఇక్కడ తీసుకున్న
నా స్వింగ్‌లో ఎక్కడైనా ఒక్క క్యాండిల్ అయినా సరే ఈ స్వింగ్‌లోని బ్రేక్ చేసిందా? ఇవి ఓన్లీ స్వీప్ చేశాయి. బ్రేక్ కాదు. సో, దిస్ ఈజ్ స్టిల్ నాట్ ఏ బ్రేకౌట్. నాకింకా కన్ఫర్మేషన్ లేదు. ఓకే. తర్వాత ఇంకా ఈ లెవెల్‌ని ఇలా మానిటర్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఓకే. తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది? మార్కెట్ వాస్ మూవింగ్ అప్ సైడ్ అగైన్. ట్రెండ్ లైన్ సపోర్ట్‌తో అలా అలా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్‌ని స్ట్రాంగ్ బ్రేకౌట్ ఇచ్చింది ఈ క్యాండిల్. ఇక్కడ కూడా బ్రేకౌట్ ఇచ్చింది. మార్కెట్ ఎళ్ళింది. కానీ రీటెస్ట్ అవ్వలేదు. రీటెస్ట్ ఏంటి? ఈ లెవెల్ నుంచి మనకు రిజెక్షన్ రావాలి. కరెక్ట్. గానీ మళ్ళీ బ్రేకౌట్ ఇచ్చింది. మళ్ళీ పైకెళ్తుంది, పైకెళ్తుంది. మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర బ్రేకౌట్ ఇచ్చింది స్ట్రాంగ్‌గా. సో, మనం మళ్ళీ రీటెస్ట్‌కి వస్తదేమో అని వెయిట్ చేయాలి బేసికల్లీ. ఆర్ నెక్స్ట్ మన పాయింట్ ఆఫ్ ఏంటి? వీ షుడ్ వెయిట్ ఫర్ అవర్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్. ఈ స్ట్రక్చర్‌ని అలా ఎక్స్‌టెండ్ చేయాలి మీరు. ఇగోండి ఇలాగా. ఎక్కడ గైస్ బ్రేక్ అయింది? ఇక్కడ బ్రేక్ అయింది. ఎప్పుడు బ్రేక్ అయింది? ఈ క్యాండిల్ విచ్ క్యాండిల్ ఇది? ఈరోజు 4:45 ఈరోజు ఈవినింగ్ బ్రేక్ అయింది గైస్. ఈ లెవెల్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. మనకి లోవర్ ట్రెండ్ అనేది ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు దాకా ఈ లెవెల్‌ని జస్ట్ స్వీప్ అయ్యింది. నాట్ బ్రేక్. ఇక్కడ 3 సార్లు ఈ లెవెల్ స్వీప్ అయింది కానీ బ్రేక్ అవ్వలేదు. ఈ క్యాండిల్ వచ్చి బ్రేక్ చేసింది ఈ లెవెల్‌ని స్ట్రాంగ్‌గా. సో, దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ బ్రేక్‌ఔట్ అండ్ దట్ ఈస్ ఏ కన్ఫర్మేషన్ ఫర్ అస్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్ డెఫినెట్‌లీ. సో, ఇక్కడ బ్రేకౌట్ అయ్యాక మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి సెల్ సైడ్. సో, హౌ డు వి ప్లాన్? సో, 15 మినిట్స్‌లో బ్రేక్ ఇచ్చాక నేను ఎప్పుడు మీకు చెప్పేదేంటి? గో ఫర్ ఎ లోవర్ టైమ్ ఫ్రేమ్. 5 మినిట్స్ ఇగోండి. 5 మినిట్స్‌లో ఈ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా బ్రేక్ చేసింది. ఓకే. అండ్ వెరీ గుడ్. మార్కెట్ వచ్చి రీటెస్ట్‌కి వచ్చింది. సో, దిస్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ హ్యావ్ యువర్ సెల్లింగ్ ఎంట్రీ. ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా సెల్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. అండ్ మీకేం చెప్పాను? స్వింగ్ హై పెట్టుకోవాలి. రీసెంట్ స్వింగ్ హై ఇది. మీరు టైట్‌గా ఉంది అనుకుంటే మీరు ఈ హై కూడా మార్క్ చేసుకోవచ్చు గైస్. ఈ హై కూడా పెట్టుకోవచ్చు. దిస్ విల్ బి ద సేఫ్ వన్ యాక్చువల్లీ. ఇది సేఫెస్ట్ హై స్టాప్ లాస్‌కి. ఓకే. ఇది. దీన్ని కూడా హై కింద పెట్టుకోవచ్చు ఈ లెవెల్ కూడా. బట్ దీనికి చాలా తక్కువ పిప్స్ గ్యాప్ ఉంది. దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. ఓకే. ఇది మార్కెట్ హై. దాని స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఏంటి గైస్? టార్గెట్ బేసికల్లీ ఈస్ హియర్. ఇది మన టార్గెట్ అవుతుంది ఎప్పుడైనా కూడా. ఓకే. సో, ఏమైంది ఇప్పుడు ప్రస్తుతానికి? కరెంట్‌లీ ఇంకా రన్నింగ్ అవుతుంది ట్రేడ్. ఓకే. సో, మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? మీ ఎంట్రీ పాయింట్ ఆఫ్టర్ దిస్ రెడ్ క్యాండిల్ యూ విల్ టేక్ ఎన్ ఎంట్రీ ఫర్ సెల్. మీ స్టాప్ లాస్ హైగానే పెట్టుకున్నారు. సేఫ్ జోన్‌లో పెట్టుకున్నారు. బికాస్ దిస్ వాస్ ద ప్రీవియస్ స్వింగ్ హై. ఓకే. సో, మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ ఎప్పుడు మీకు ఏం చెప్పాను గైస్? టార్గెట్ ఈస్ ఆల్వేస్ దిస్ లిక్విడిటీ ఏరియా. సో, నేను ఇక్కడ కూడా మీరు చూస్తే సరిగ్గా ఓకే. ఇక్కడికి డిఫరెన్స్ చూపిస్తాను. మీరు అర్థం చేసుకోండి. ఐయామ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్‌లీ. సో, హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఇది చూడండి. దిస్ ఈస్ ద సింగిల్ స్వీప్. ఒకటే విక్ ఉంది. ఎథీరియంలో అలా కాదు. యూ హ్యావ్ రీసెంట్ విక్స్ ఇవి. సో, మీ లెవెల్ ఇక్కడికి మారాలి గైస్. దిస్ విల్ బి యువర్ బెటర్ ఏరియా. అండర్‌స్టాండింగ్? దీనికన్నా దిస్ విల్ బి ద ఫాస్ట్ వే ఆఫ్ టార్గెటింగ్ యువర్ ట్రేడ్. ఇది రీసెంట్‌ది. సో, దిస్ విల్ బి యువర్ టార్గెట్. ఒకసారి చూడండి వాట్ హ్యాపెండ్ అని. చూద్దాం మార్కెట్ అసలు హిట్ చేసిందా లేదా అని. ఓకే. సో, దీని టార్గెట్ మార్కెట్ ఇక్కడ. ఇది మన టార్గెట్ అవుతుంది గైస్. అండ్ అబ్జర్వ్ చేస్తే ఎథీరియంలో వీ గాట్ ఎ హ్యూజ్ మొమెంటమ్ బట్ మార్కెట్ ఆల్మోస్ట్ రీచ్ అయింది కానీ ఇట్ డింట్ హిట్ ద టార్గెట్. ఓకే. ఈ టార్గెట్‌ని హిట్ చేయలేదు. ఒక చాలా మైనర్ గ్యాప్‌తోనే మూవ్ అయిపోయింది. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ప్రెషర్ ఆఫ్ సంథింగ్. బికాజ్ ఇక్కడ మొమెంటమ్ డిఫరెంట్ ఉంది గైస్. ఈ మొమెంటమ్ అంతా చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. ఎందుకంటే హంటింగ్ జరిగింది కాబట్టి. ఈ హంటింగ్ ఇలా ప్లాన్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. స్ట్రాంగ్ 15 మినిట్స్‌లో మీరు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మీ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యాక దెన్ యూ విల్ ప్లాన్ ఫర్ ఏ ప్రాపర్ ఎంట్రీ. ఓకే. ఇప్పుడు చూడండి
యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైనా ఎంట్రీ ప్లాన్ చేసుంటే సెకండ్ టైమ్ మిస్ అయిన వాళ్ళు యాక్చువల్‌గా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు గైస్. ఇందాకలా ఎలాగ బీటీసీలో మీకు ఎర్లీ సెల్లర్స్‌కి రీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈ జోన్ నుంచి, ఈ జోన్ నుంచి కదా కరెక్ట్ ప్లాన్. సో, ఎథీరియంలో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెట్ మీ డిలీట్ ఆల్ దిస్. ఓకే. లెట్ మీ డిలీట్ ఆల్ దిస్. ఇప్పుడు మీరు చూడండి ఎలా రీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ యాక్చువల్‌గా కిందనుంది. అది మనకు క్లియర్‌గా తెలుసు. టార్గెట్ రీచ్ అవ్వలేదు. యాక్చువల్ దీని కిందన ఇంకో పెద్ద టార్గెట్ కూడా ఉంది. నౌ లెట్స్ ఎయిమ్ ఫర్ దిస్ టార్గెట్ అనుకోండి. మార్కెట్ డెఫినిట్‌గా ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. మనకి బయర్స్ వచ్చి దే గేవ్ ఎ రీ ఎంట్రీ అంటే ఇక్కడ ఉన్న ఎర్లీ సెల్లర్స్‌ని అందరిని లేపేశారు వాళ్ళు. సో, మళ్ళీ దే వాంటెడ్ టు గో డౌన్. డెఫినిట్‌గా మార్కెట్ అయితే కిందకి రీచ్ అవ్వాలి. సో, అలాంటప్పుడు హౌ కెన్ వి ప్లాన్ ఎ రీ ఎంట్రీ? ఇక్కడ చూడండి రీ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో మనం వాట్ కుడ్ బి ద స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేసేయండి. ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? స్ట్రక్చర్ మళ్ళీ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ చూసుకోండి మార్కెట్ అనేది హైయర్ హైస్, హైయర్ లోస్. ఇక్కడికొచ్చేసరికి లోవర్ హైస్, లోవర్ లోస్ క్రియేట్ చేసింది. ఇక్కడ కదా మనం బ్రేక్ అయ్యాక మనం కన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకున్నాం. సో, ఇక్కడ నుంచి మనకి క్లియర్‌గా మార్కెట్ అనేది సారీ. ఇక్కడ నుంచి మనకి క్లియర్‌గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఇది సారీ యాహ్! డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. కరెక్ట్? యాహ్! ఇక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. కరెక్ట్? అర్థం చేసుకోండి గైస్ యూ విల్ అండర్‌స్టాండ్ ద మ్యాజిక్ హియర్. ఒక్క నిమిషం మీకు ఇలా క్లియర్‌గా చెప్తా. ఈ లెవెల్ ఎక్కడ గైస్ బ్రేక్ అయింది? క్లియర్‌లీ ప్లీజ్ లిజన్. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. యూ విల్ గెట్ ఎ వెరీ బ్యూటిఫుల్ నాలెడ్జ్ హియర్. ఈ నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరకదు. నేను ఫ్రీగా చెప్తున్నాను. ఈ లెవెల్ కదా బ్రేక్ అయింది. ఇక్కడ కదా సాలిడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఎనీవన్ ఎవరు సెల్లర్స్ అందరూ ఇక్కడే కదా ప్లాన్ చేస్తారు సెల్ సైడ్. ఈ స్ట్రక్చర్ ఇక్కడ కదా లోవర్‌లో బ్రేక్ అయింది. ఈ హయ్యర్ హై తర్వాత లోవర్‌లో ఇక్కడే ఫస్ట్ టైమ్ బ్రేక్ అయింది. కరెక్ట్? సో, ఈ లోవర్ హై క్రియేట్ అయింది. సో, అంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అనే కదా ఇంతవరకు ఉన్న అప్ ట్రెండ్ చూడండి. ఇంతవరకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది గైస్. ఇక్కడ నుంచి ఫస్ట్ టైమ్ ఒక లోవర్‌లో ఇక్కడ నుంచి మళ్ళీ లోవర్ హై క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి ఈ లో బ్రేక్ అవ్వగానే మనకు అర్థమైపోయింది. ఓహో! ఇక్కడ నుంచి మార్కెటింగ్ కిందకెళ్తది అనేసి. అది మ్యాజిక్. సో, ఈ ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ ఇచ్చాక సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఓకే. నౌ సీ ద మ్యాజిక్. సెల్లర్స్ అనేవాళ్ళందరూ ఎంట్రీ ఎలా ఇస్తారు? దే విల్ ప్లాన్ సెల్ ట్రేడ్ లైక్ దిస్. స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్ హై పెట్టుకోవచ్చు. 5 మినిట్స్‌లోకెళ్ళి చూపిస్తా బికాస్ ఇట్ విల్ బి క్లియర్. ఆల్వేస్ విల్ ఎంటర్ ఇన్ 5 మినిట్స్. సో, 5 మినిట్స్. ఈ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా చూసాక దే విల్ అండర్‌స్టాండ్ దట్ సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారనుకోండి. అండ్ వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి. స్వింగ్ హై కాబట్టి. ఒకసారి చూడండి మార్కెట్ ఏం చేస్తుందో. వాళ్ళు ఇలా టార్గెట్ చేసుకున్నారు. ఓకే. వాళ్ళ టార్గెట్. సో, మార్కెట్ ఏం చేసింది గైస్ ఈళ్ళందరూ స్ట్రాంగ్ ఎర్లీ సెల్లర్స్. మార్కెట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చి యాక్చువల్‌గా మీరు చూస్తే మన టార్గెట్ ఏంటి? ఒకవేళ టార్గెట్ హిట్ అయిపోతే మనకు ప్రాబ్లమ్ లేదు. లిక్విడిటీ ఇక్కడుంది. ఇది మన టార్గెట్ ఏరియా. లిక్విడిటీ ఇక్కడుంది. అసలు లిక్విడిటీ కూడా టచ్ చేయకుండా మధ్యలోంచే బయర్స్ ఎళ్ళిపోయారు. రైట్? ఈ మధ్యలోంచి లెవెల్ టచ్ చేయకుండా అంటే దీని మీనింగ్ ఏంటంటే అగైన్ ఛాన్స్ ఉంది. దే విల్ కమ్ బ్యాక్. సో, ఎంతవరకి వెళ్తారు? ఎక్కడి నుంచి వెళ్తారు? మీకేం చెప్పాను? ఎంట్రీ తీసుకున్నోళ్ళందరూ ఈ బ్రేకౌట్ ఇచ్చాక కదా! ఇక్కడి నుంచే కదా ఎంట్రీ తీసుకుంటారు ఈ రెడ్ క్యాండిల్‌ని చూసి. రైట్? ఈ రెడ్ క్యాండిల్ చూసి దీనిపైన తీసుకుంటారు. ఇందాక చూపించినట్టు. ఈ రెడ్ క్యాండిల్ అనేది సాలిడ్‌గా బ్రేక్ చేసింది. సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి చూసారా మార్కెట్ ఆల్మోస్ట్ ఈ రెక్టాంగిల్‌ని చూడండి. ఇప్పుడు డ్రా చేసేదాన్ని. ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్‌కి వచ్చింది. ఇప్పుడు డిలీట్ చేస్తా. సో, మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ అందరిని లేపడానికి మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద రియల్ ఎంట్రీ. ఈ క్యాండిల్ స్టిక్ ప్రాపర్ కన్ఫర్మేషన్ గైస్. దిస్ ఈస్ ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇదేంటి గైస్ 2 ఇన్వర్టెడ్ హ్యామర్స్ పడ్డాయి. స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ దట్ మార్కెట్ విల్ గో డౌన్. అండ్ ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ ఈస్ ఏ ఎంగల్ఫింగ్ ఆఫ్ ద గ్రీన్ క్యాండిల్ అంటే బేరిష్ ఎంగల్ఫింగ్. సో, దిస్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్. అండ్ ఈసారి సెకండ్ టైం ఎంట్రీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు బీభత్సంగా ప్లాన్ చేయొచ్చు. ఎందుకు? ద రీజన్ ఈస్ దట్ ఈ బయర్స్‌ని లేపేశారు. ఎర్లీ సెల్లర్స్‌ని లేపేశారు ఈ బయర్స్ వచ్చి. అంటే సెకండ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నోళ్ళు ఇక్కడ ప్లాన్ చేయాలి గైస్. ఓకే.
ఆఫ్టర్ దిస్ 2 క్యాండిల్ కన్ఫర్మేషన్ ఆర్ మీరు ఇంకా ప్రాపర్‌గా ట్రేడ్ చేస్తే మీరు ఇక్కడ కూడా స్ట్రక్చర్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే హైయర్ హై, హైయర్ హై, హైయర్ లో. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు రీసెంట్‌లో ఏంటి ఇది ఈ క్యాండిల్ అవుతది. సో నాకు ఈ క్యాండిల్ బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటా అని మీరు ఎవరైతే ఎంట్రీ ప్లాన్ చేస్తారో, సో దిస్ ఈస్ ద ఐడియల్ ఎంట్రీ ప్లాన్ గైస్. This will be a very good. This will be keep your stop loss in this level. Target here. Actually live లో నడుస్తుంది. Maybe I'll plan a trade now. Let's see how it works out. Just a second. Let me take a trade. Let me quickly take a trade, guys. ఓకే అండి, నేనైతే సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను గైస్ ఎథీరియంలో. లెట్స్ సీ హౌ ఇట్ మూవ్స్. నా ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్ షుడ్ కమ్ డౌన్ లైక్ దిస్. దిస్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. సో నేనైతే ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను. కరెంట్లీ మార్కెట్ ఈస్ రన్నింగ్. సో ఇక్కడ యాక్చువల్గా దిస్ ఈస్ ద ఎంట్రీ గైస్, బట్ ఆల్మోస్ట్ ఐఎమ్ క్లోజ్ హియర్. నేను ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నా, బట్ ఇట్స్ ఓకే. దిస్ ఈస్ ద ప్రాపర్ వే. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ మార్కెట్ నీట్గా రీటెస్ట్ కూడా వచ్చింది. అండ్ దెన్ నేను స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఈ లెవెలే పెట్టుకున్నా పర్ఫెక్ట్గా. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. నేనైతే ఎంట్రీ ప్లాన్ చేశాను. అండ్ లెట్ మీ ఎప్పుడైనా గైస్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ మీరు ఇమ్మీడియట్గా మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాక ఫస్ట్ స్టాప్ లాస్ని మీరు మార్క్ చేసుకోవాలి మీ ట్రేడ్లో. లేదు అంటే దట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. టేక్ ప్రాఫిట్ మర్చిపోండి, మినిమం స్టాప్ లాస్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను, నేను మార్క్ చేసుకున్నాను, అప్డేట్ చేసేసాను. సో లెట్స్ సి, హిట్ అయితే మ్యాక్సిమం మనకి ఈ ఈ ఈ స్టాప్ లాస్ హిట్ అయి విల్ లూజ్. బట్ ఒకవేళ మీరు స్టాప్ లాస్ అనేది మార్క్ చేసుకోకపోతే మార్కెట్ అన్న ఒకవేళ సడన్గా మేము చెప్పలేం గైస్. మార్కెట్ చూడండి, ఇదంతా స్మాల్ క్యాండిల్స్, బట్ ఇక్కడంతా మొమెంటం ఉంది. ఇట్ కెన్ ఈజీలీ బ్రేక్అవుట్ ఆల్సో. ఎప్పుడు మనం కరెక్ట్ అవుతామని మనం అనుకోలేం కదా. మార్కెట్ కెన్ డూ ఎనీథింగ్. సో ఆల్వేస్ ప్రొటెక్ట్ యువర్ మనీ, ఆల్వేస్ apply stop loss. Without stop loss, don't do trading. Then you are not a responsible trader. Alright, let's see guys how it works out. So ప్రస్తుతానికి అయితే ఇది I want to just explain you. So in detailed గా how to enter a trade, how can we plan a trade in BTC and Ethereum క్లియర్ గా చెప్పాను. How to take re-entry sometimes. So let's see how this trade goes. That's all for today. Hope you మీకు ఏమైనా కంటెంట్ మీకు బెనిఫిషియల్గా అనిపిస్తే subscribe the channel and like the video. Thank you guys. Have a good day. See you in tomorrow's video. Bye bye.